ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని స్త్రీలకు విముక్తిని ఇవ్వకపోతే, బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వకపోతే, ఈ దేశంలో చేయనే శ్రమనే పెట్టుబడిగా పెట్టి బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. అందుకే కథ అంటాడు, రిక్షా దొక్కే రైమన్న, రాళ్ళు గొట్టే రామన్న, డ్రైవరు మల్లన్న, మాలి కొమిరన్న, నీకున్న ఆస్తంతా 2 రెక్కలేరన్న, రెక్కలాడకపోతే డొక్క నిండా దోరన్న. ఈ పెట్టుబడి శ్రమనే పెట్టుబడిగా పెట్టి బతుకుతున్నటువంటి వ్యక్తులు బీసీలు. వాళ్ళకు 100% 52% రిజర్వేషన్ ఉండాలి 100% అని అంటే, అంబేద్కర్ నీకేమైనా పిచ్చిలేసిందా? రాసుకుంటే మీ ఎస్సీలకు రాసుకో, రాసుకుంటే మీ ఎస్టీలకు రాసుకో. మా బీసీల కోసం, ఈ బీసీలు ద లార్జెస్ట్ కమ్యూనిటీ, మేజర్ సింహభాగమైనటువంటి బీసీల కోసం ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంబేద్కర్ గారి నోరుని నొక్కేసినటువంటి దుర్మార్గులే నువ్వు. మా తాత, మా బాపుకు తండ్రి అనుకుంటున్నా తొర్రి పనుడు. ఈ విషయం బీసీలకు తెలియదు. ఇలా తెలియక ఇక దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, మళ్ళా దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. చరిత్రను తెలుసుకోండి, చరిత్రని చదవండి. అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీల నాయకుడు అనేటువంటి మాట తప్పు. చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చాలా సభలలో చెప్పిన.